కటింగ్ వీడియోలో బకరం కట్ చేసాం కదా, ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చుట్టూత దానికి బకరాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ చుట్టూత ఒక పైన మట్టుకు ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది క్లాత్ కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసిన డబల్ ఫోల్డింగ్ ఉంది. బకరం కూడా ఇప్పుడు డబల్ ఫోల్డింగే ఉంది. ఓపెన్ చేస్తాను, అర్థమవుతుంది మీకు. ఈ విధంగా దానిపైన పెట్టేసుకొని చుట్టూతా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్లా కుట్టేసుకోవడమే. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేస్తూ ఈ కట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫోల్డ్ అవ్వదు కాబట్టి మనకి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి కట్స్ ఇచ్చేసుకొని ఆ కరువు దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి వీలవుద్ది. అట్లా ఈ విధంగా ఇచ్చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చుట్టూత, బకరం చుట్టూత. ఈ విధంగా అక్కడ సూది దింపి మళ్ళీ సేమ్ ఇక్కడ ఫోల్డ్ చేస్తూ వచ్చి సేమ్ ఎక్కడెక్కడైతే మనం కర్వ్ దగ్గర మలుపుతున్నామో సూది దింపేసి క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ సూది దింపాను, ఆల్రెడీ క్లాత్ ఫోల్డ్ చేసి సూది దింపాల ఇటువైపుది. ఈ విధంగా చుట్టూత స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా చుట్టూత. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం కాబట్టి కుట్టేసుకుందాం. చుట్టూత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన మాత్రం ఈక్వల్గా ఉంటుంది, కిందన 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టేసుకొని కుట్టేసుకుందాం. ఇప్పుడు అక్కడక్కడ చిన్న కట్స్ ఇవ్వాలి ఫోల్డ్ కావడానికి నీట్గా. బకరం చుట్టూత ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేటప్పుడు ఫోల్డ్ అవ్వదు, నీట్గా కట్స్ ఇచ్చుకున్నాం అనుకో నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. అయిపోయింది. ఇది కూడా కుట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను నేను. ఫ్రంట్ పార్ట్కి ఇలా మిడిల్కు అనుకొని చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చిన్న కట్స్ ఇచ్చుకొని ఆ కట్స్ ప్లేస్లో సేమ్ బకరంని మిడ్ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు బకరంకు కూడా మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా మిడ్ పాయింట్కు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి. దీనిపైన కదలకుండా మనకు ఈక్వల్గా, అంటే షోల్డర్ అనేవి ఈక్వల్గా వస్తాయి. అది కదిలిపోయిందనుకో ఒక సైడు సన్నం షోల్డరు, ఒక సైడ్ లావు షోల్డర్ వస్తుంది. అందువల్ల ఈ విధంగా కుట్టేసుకోవాలి. సేమ్ మనం ఇందాక మార్కింగ్ చేసినాం కదా కటింగ్ వీడియోలో, ఆ మార్కింగ్ పైనే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళి, ఇప్పుడు ఎలాగంటే ఒక 1/2 ఇంచి పెట్టేసి ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాం. ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్స్ ఇచ్చుకోవాలి. నీట్గా లోపలికి ఫోల్డ్ అవ్వాలి కదా, మనకిది నీట్గా ఫోల్డ్ అవ్వాలి కదా. ఆ ఫోల్డింగ్ అనేది అవ్వాలంటే పైన కూడా ఒక స్టిచ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఫోల్డ్ అవుతుంది. పైన ఒక స్టిచ్ ఈ విధంగా పైన ఒక స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం హెమ్మింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ పార్ట్ ఏంటంటే ఈ లైన్ పైన ముందు కట్ చేసేసుకోవచ్చు, ముందు కూడా ఇప్పుడైనా కట్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇంకా అన్నీ జాయింట్ చేసేసి మళ్ళీ డబల్ జాయింట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒకేసారి జాయింట్ ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. అలా అయినా చేసుకోవచ్చు. ఈ డాట్ లాగా ఇదంతా కట్ చేసేసుకొని సేమ్ అటువైపు ఎలా కట్ చేసుకున్నామో ఇటువైపు కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. ఆ పైన సన్నం డాట్ కూడా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని సేమ్ ఇది అనేది జాయింట్ చేసేటప్పుడు కొంచెం చూస్తూ చేసుకోవాలి, మ్యాచ్ అవ్వాలి. కింద నుంచి పైన వరకు మ్యాచ్ అవ్వాలి, లేదంటే హెచ్చు తగ్గులు వస్తుంది.
ఈ విధంగా నీట్గా కుడుతూ సరి చేసుకుంటూ క్లాత్ కింద క్లాత్ను పైన క్లాత్ను సరి చేసుకుంటూ కుడుతూ రావాలి. ప్రిన్సెస్ కట్ అంటేనే ఈ రెండు పార్ట్స్ అనేది నీట్గా మ్యాచ్ అవ్వాలి. నీట్గా మ్యాచ్ అవుతేనే బ్లౌజ్ సరిగ్గా కూర్చుంటుంది. ఇలా ఈక్వల్గా వచ్చింది చూడండి. ఇప్పుడు అనేది రెండో స్టిచ్ వేసుకుంటున్నా. రెండు స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. ఏదైనా మనం 2 స్టిచెస్ వేసుకుంటాం కదా, ఇలా. అలాగే లెఫ్ట్ పార్ట్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో కుట్టేసుకోవాలి. లెఫ్ట్ పార్ట్ కూడా ఇక్కడ సైడ్ది సేమ్ అదే ప్యాటర్న్లో ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. ఈ విధంగా మళ్ళీ ఎక్కువ కూడా లాగొద్దు. ఎక్కువ లాగితే ఈ పైన పార్ట్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. నీట్గా ఆ కర్వ్ షేప్లో నీట్గా చిన్నగా క్లాత్ జరుపుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు దానికి కూడా రెండో స్టిచ్ వేసుకుంటున్నాను. రెండో స్టిచ్ అయిపోయింది. ఫ్రంట్ వీపు పట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోండి. క్లాత్ తీసుకొని మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో ఆ ఖర్చు మందం కింద వీపు పట్టి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కుట్టేసి ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టేసి దానిపైన ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి దీనిపైన కరెక్ట్గా అటువైపు కాకుండా ఇటువైపు కాకుండా ఎగ్జాక్ట్ దానిపైనే ఫోల్డింగ్ అయ్యేటట్టు ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సేమ్ దానిపైనే ఈక్వల్గా రావాలి చివరి వరకు. అయితే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం వేసిన వీప్ పట్టి అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇలా 1 టైము 2 టైంకి ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి. లేదు అంటే టైట్ కుట్టు వేసుకున్న సరే, ఫ్రంట్ పార్టే కాబట్టి కనిపించదు కాబట్టి ఇష్టం. నేనైతే టైట్ కుట్టు వేసేస్తున్నాను. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు పెద్ద కుట్టు వేసుకొని దానికి. ఈ విధంగా నీట్గా కుట్టేసుకుంటూ చివరి వరకు రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది కదా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్ కుడదాం. ఇప్పుడు బ్యాక్ బకరం ఇందాక కుట్టుకున్నాం కదా, ఇది అనేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ ఈ మధ్యలోకి కట్ చేసుకొని ఆ హాఫ్ పార్ట్కి రైట్ సైడ్ హాఫ్ పార్ట్కి లెఫ్ట్ సైడ్ హాఫ్ పార్ట్కి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హాఫ్ పార్ట్కి కుట్టుకుంటున్నాను. సేమ్ ఏదైతే లైన్ వేసామో బకరం పైన బకరం కట్ చేసేటప్పుడు అదే లైన్ మీద కుట్టుకుంటూ రావాలి. సేమ్ అదే షేప్లో. ఈ చివరికి వచ్చేసరికి చిన్నగా గ్యాప్ వదలాలి. మొత్తం చివరి వరకు రావద్దు. చిన్నగా ఒక 1/4 ఇంచి మందం అయితే వదిలేసేయాలి. ఇలా సేమ్ ఏ బకరం పైన ఏ షేప్ అయితే గీసుకున్నామో అదే షేప్ మనకి ఇప్పుడు అదే షేప్ అనేది అవుట్లుక్ అనేది వచ్చేస్తుంది. లోపల క్లాత్ అనేది 1/4 ఇంచి వదిలేసి కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనికి అక్కడక్కడ కట్స్ ఇచ్చుకుంటే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇట్లా ఈ కర్వ్ దగ్గర మాత్రం కంపల్సరీ కట్టింగ్ ఇచ్చుకోవాలి. దారం అయితే అస్సలు కట్ అవ్వద్దు. అస్సలే కట్ అవ్వద్దు. ఈ విధంగా క్లాత్ అనేది నీట్గా పైన కనేసేయాలి. మనకు ఆ షార్ప్నెస్ అనేది సూది సహాయంతో సూది తీసుకొని ఈ విధంగా నీట్గా పైన కంటే నీట్గా పైనకు వచ్చేస్తుంది.
మనం ఏదైతే షేప్ రావాలనుకున్నామో అది వచ్చేస్తుంది. రాంబస్ షేప్ తీసుకున్నాం కదా బోట్ నెక్లో, సేమ్ అదే వస్తుంది. షార్ప్ ఎడ్జెస్ అనేవి నీట్గా సూదితోనంటే బయటకు వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా నీట్గా ఈ విధంగా క్లాత్ను గీరితే దానిపైన గీరినామనుకో ఎగ్జాక్ట్ కూర్చుంటుంది. తర్వాత హెమ్మింగ్ చేశాక ఇంకా నీట్గా కూర్చుంటుంది. సేమ్ లెఫ్ట్ కుట్టుకున్నట్టే ఇప్పుడు రైట్ కూడా కుట్టేసుకున్నాను. లెఫ్ట్ ఎలా కుట్టామో సేమ్ రైట్ అలాగే కుట్టాను. డాట్స్ వేసుకుంటాను నేను ఇప్పుడు. బ్యాక్ ఈ డాట్స్ ఇట్లా నీట్గా బ్యాక్ డాట్స్ అనేది వేసుకున్నామనుకో ఒక 3.5 ఇంచెస్, కొందరివి 4 ఇంచెస్ కూడా ఉంటాయి. ఒక 3.5 వరకు ఇలా వేసుకోవాలి. చివరి వరకు షార్ప్గా రావాలి. అది కూడా లోపల క్లాత్ బయట క్లాత్ అనేది నీట్గా పట్టుకొని వేయాలి. పైన వీప్ పట్టి ఉంటుంది కదా, సేమ్ ఇందాక ఫ్రంట్ పార్ట్కి వేసాము. ముందు మనము కాజా పట్టి అనేది వేసుకుందాం. కాజా పట్టి హుక్ పట్టి వేసుకున్న తర్వాత వీప్ పట్టి వేసుకుంటే బాగుంటుంది. కాజా పట్టి అనేది ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ కొంచెం తీసుకొని మెయిన్ క్లాత్ ఒక 2 ఇంచెస్ 2 ఇంచెస్ వెడల్పు లెంత్ అనేది మనం ఆ హుక్ పట్టీకి సరిపడా తీసుకోవాలి. కాజా పట్టీకి సరిపడా ఆ హైట్కి. ఇప్పుడు కాజా పట్టీ అనేది ఎలా వేస్తున్నా చూడండి. అటు 1/2 ఇంచ్ అనేది వదులుకున్నాను, అంటే బేస్ ఆధారం కోసం. మళ్ళీ ఇప్పుడు దానిపైనే మనం ఫోల్డింగ్ చేస్తాం ఈ విధంగా. ఇలా ఇది ఇప్పుడు కాజా పట్టీ అయిపోయింది. కింద ఈక్వల్ చేసి మళ్ళీ ఇంకో పట్టీ వేస్తాం కదా, అందువల్ల ఎక్స్ట్రా ఉంది. ఇలా సూది దింపేసి రెండో లైన్ అనేది ఇట్లా ఈ విధంగా కుట్టుకురావాలి. కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది. కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి వీప్ పట్టీ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎట్లా అయితే వేసుకున్నామో 2 ఇంచెస్ క్లాత్ అన్న తీసుకోవాలి. పొడవు దాని వీప్ పొడవు తీసుకొని క్లాత్ అనేది 1.5 ఇంచ్ అన్న 2 ఇంచెస్ అన్న ఇష్టం తీసుకొని ఎంతైతే కింద ఎక్స్ట్రా వదిలేసామో అది కుట్టేసాము. ఇప్పుడు ఖర్చుకు అనేది వదులుతాం కదా, పైన ఒక ఫోల్డింగ్ పైన కుట్టేసుకుంటే ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది ఈ విధంగా. మళ్ళీ దీన్ని సేమ్ ఫ్రంట్కి ఎట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నామో దీనికి మాత్రం కంపల్సరీ పెద్ద కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ కాబట్టి హెమ్మింగ్ చేయాలి, పక్కా హెమ్మింగ్ చేయాలి. ఫ్రంట్ అంటే లాక్ చేసేసుకున్నా ఏం కాదు. దీనికి పెద్ద కుట్టు వేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ విధంగా పెద్ద కుట్టు వేసేసుకొని తర్వాత హుక్స్ కాజా వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం పెద్ద కుట్టు వేసుకుంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది లెఫ్ట్ పార్ట్ అయిపోయింది కదా కాజాది. ఇప్పుడు అనేది హుక్ పట్టీ వేసుకుందాము. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసి మళ్ళీ లైనింగే తీసుకుంటున్నాను, దొరికింది ముక్క. సేమ్ ఒక 1/2 ఇంచితోని కుట్టేసుకొని ఇక్కడ నీట్గా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచుతో కుట్టేసుకోవాలి. ఈ పైన క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను నేను హుక్ పట్టీది. నీళ్ళతో గీరి దానిపైన ఒక స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది లోపలికి. ఇలా హుక్ అనేది కిందకు అనేది హుక్ కుట్టినప్పుడు దారం అనేది కనిపించదు. మనం ఎక్కువ ఫోల్డింగ్స్ చేస్తే కింద అనేది దారం అసలు కనిపించదు, హుక్ కుట్టిన దారం అనేది. హుక్ పట్టీ అయిపోయింది కదా. సేమ్ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే కిందన వీప్ పట్టీ ఇందాక వేసుకున్నాం కదా, వీప్ పట్టేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసా, ఇక్కడ ఫినిషింగ్ ఉండాలి కాబట్టి ఫోల్డ్ చేసా ఈ చివరకి. దీనిపైన ఒక స్టిచ్ చేసుకుంటున్నా ఈజీగా ఫోల్డ్ కావడానికి. సేమ్ మనం ఎప్పుడైనా సరే కింద వీప్ పట్టి వేసినప్పుడు దానిపైన ఒక స్టిచ్ చేసామనుకో ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మలిచేసుకొని పెద్ద కుట్టేసేసుకోవడమే.
పెద్ద స్టిచ్, లూజ్ స్టిచ్, లాస్ట్ నంబర్ పెట్టుకుంటే లూజ్ స్టిచ్ వస్తుంది మనకి 5 నంబర్. ఇట్లా బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది మనకి ఇప్పుడు నీట్గా. తర్వాత అది హెమ్మింగ్ చేశాక కూర్చుంటుంది, అప్పటి వరకు అలానే కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకిప్పుడు ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని మనము. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర యాడ్ చేస్తాను పైన. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, ఇది చెక్ చేసుకోవాలి. ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా ఇది చూపిస్తున్నాను చూడండి. ఆ స్టిచ్ అనేది ఈక్వల్గా మ్యాచ్ అయ్యి, అంటే ఆ బకరం ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఆ రెండు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచుతో స్టిచ్ చేసేసుకోవాలి. షోల్డర్ నీట్గా జాయింట్ చేసుకోవాలి. లాక్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చూడండి ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మెయిన్ క్లాత్లు రెండు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని 1/2 ఇంచుతోని స్టిచ్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుంటాను నేను. నీట్గా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. పైన మళ్ళీ ఇంకో రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ అయిపోయింది కదా, రెండో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా రెండో స్టిచ్ కూడా వేసేసుకొని మధ్యలో జాయింటింగ్ అనేది ఓపెన్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఇలా నీట్గా సర్దుకొని హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాం. ఇప్పుడు అనేది బాల్స్, హ్యాండ్స్కి బాల్స్ ప్యాటర్న్ ఇచ్చారు కాబట్టి పొట్లీ బాల్స్ బ్లౌజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆపోజిట్ ఆ బార్డర్లో వచ్చిన ఆపోజిట్ కలర్ అనేది ఇలా వచ్చింది. నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి బాల్స్, థర్మోకోల్ బాల్స్ అందులో పెట్టేసి ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇలా ముందు 2 రౌండ్లు చుట్టేసి కొంచెం క్లాత్ని ఇట్లా ఇట్లా వెనకాలకు జరిపేసి ఇంకో 2 రౌండ్స్, ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా కుట్టొచ్చు. క్లాత్ అనేది మధ్యలోకి రాదు వెనకాలకు 2 రౌండ్స్ తిప్పితే. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఈ విధంగా నేను 2 చేతులకు సరిపడా బాల్స్ చేసుకున్నాను, పుట్లీ బాల్స్. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను అసలు యాక్చువల్గా మర్చిపోయాను. వాళ్ళు కొంచెం చిన్న పఫ్ కావాలన్నారు పైన, అందుకే మళ్ళీ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్గానే కట్ చేశాను కానీ లైనింగ్ క్లాత్కి యాడ్ చేశాను పైన జాయింట్. సో లైనింగ్ క్లాత్కే జాయింట్ ఉంటుంది కాబట్టి బయటకు తెలియదు. మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గానే, మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది వీళ్ళు చిన్న పఫ్ పెట్టిర్రు అనేది. ఇట్లా 1.5 ఇంచ్ కన్నా 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టేసుకున్నాను నేను. 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టేసుకొని బాల్స్ అనేది కుట్టుకుంటున్నా. లైనింగ్ క్లాత్కి కుట్టుకుంటున్నాను నీట్గా. కరెక్ట్గా ఓన్లీ బాలు మట్టికే రావాలి, కింద పైన ఒకే ఈక్వల్లో రావాలి, ఒకే లైన్లో ఈక్వల్లో రావాలి నీట్గా బయటకు కనిపించడానికి. ఇప్పుడు దీనిపైన మనము మెయిన్ క్లాత్ వేసుకుందాము. మెయిన్ క్లాత్ వేసేసుకొని ఇలా తిప్పుకుంటే మనం ఎక్కడ కుట్టామో తెలుస్తుంది. ఇప్పుడు అదే స్టిచ్ పైన ఇంకో స్టిచ్ వేసుకుంటాము. ఇందాక కుట్టినాం కదా మనము, అదే స్టిచ్ పైన ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా మళ్ళీ సేమ్ ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి ఎక్స్ట్రా అనేది బాల్స్ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలా. ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి ఇలా నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని పైన ఈక్వల్గా అనేసి పైనుంచి ఒక కుట్టేస్తున్నాను. ఇది సాఫ్ట్, నార్మల్గా సాఫ్ట్ క్లాత్ కాకుండా గంజి క్లాత్ కాబట్టి ఈజీగా ఒకేసారికి పైన కుట్టేస్తున్నాను. కొన్నింటికి ఫోల్డ్ అవ్వడానికి పైన వేసుకోవాల్సి వస్తుంది కుట్టు.
ఇప్పుడు దీనిపైన గమ్ అనేది పెట్టుకుంటున్నాను. గమ్ అనేది పెట్టుకొని ఇట్లా ఈక్వల్గా అనేసామనుకో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయాలి. ఈ విధంగా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇట్లానే బాల్స్ వేసేసాను. సేమ్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాము. ఆ టక్స్ నుంచి ఈ టక్స్ వరకు కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న కుర్చీలు, చిన్నగా ఎత్తుగా రావడానికి చిన్న పఫ్ అనేది. ఈ విధంగా సేమ్ 2 హ్యాండ్స్కి పెట్టేసుకున్నాను. పఫ్ అనేది హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం. ఈ షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాలి. మనం చిన్న టక్స్ అనేది ఇచ్చుకొని ఉంటాం హ్యాండ్స్కి. ఈ చిన్న టక్స్ చూసుకొని జాయింట్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు అస్సలు. ఇక్కడ మాత్రం హ్యాండ్స్ లెఫ్ట్కే జాయింట్ చేయాలి, రైట్కే జాయింట్ చేయాలి. లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మిడ్ పాయింట్ అనేది కరెక్ట్ షోల్డర్ కుట్టు మీద పెడుతున్నాను. షోల్డర్ కుట్టు మీద పెట్టి అటు సైడ్ చివరి వరకు కొలుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లేదు మాకు కొల్చడం రాదు అంటే డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి అటువైపు స్టార్ట్ చేసి మళ్ళీ ఇటువైపు కుట్టుకరండి. అటు సైడ్ హాఫ్, ఇటు సైడ్ హాఫ్. షోల్డర్ దగ్గర నుంచి అటువైపు ముందుకి, షోల్డర్ దగ్గర నుంచి వెనకాల వైపు. నాకు ఎలాగో అలవాటు ఉంది కాబట్టి నేను గుర్తిస్తున్నాను. ఇట్లా సూది దింపుతూ మెల్లిగా ఆపుతూ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు అనేది రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. సేమ్ రెండో సైడ్ కూడా ఇందాకలాగానే ఇప్పుడు చూసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కదా ఇది. ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్కి ఇలా టక్స్ వచ్చిన పార్ట్ మనం లోతు తీసుకున్నప్పుడు కట్ చేస్తాం కదా, అది అనేది ఈ షోల్డర్ మీద కరెక్ట్గా ఈ షోల్డర్ మీద మిడ్ పాయింట్ పెట్టేసుకొని కొలుచుకుంటూ వెళ్ళి చివరి నుంచి కుట్టుకుంటూ వచ్చేసాను. సేమ్ ఈ హ్యాండ్ లాగానే ఆ హ్యాండ్ కూడా సేమ్ కుట్టాను. 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి అనేది మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. మన కమ్మరు కొలుచుకోవడానికి, నడుము కొలుచుకోవడానికి. ఎంత తన కమ్మరు వచ్చేసి 7.8కి మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను మిడ్ పాయింట్కి తీసుకొని. ఆర్మ్ హోల్, ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా కొలుచుకుంటాం. షోల్డర్ పాయింట్కి మిడ్గా ఇట్లా చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ పెట్టి షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసి అక్కడి నుంచి ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉంటే అంత, మీ బ్లౌజులకి ఎంత ఉంటే అంత. ఇప్పుడు 8.5 ఉంది ఈ బ్లౌజ్ది, 8.5 పెట్టినా ఆర్మ్ హోల్. ఇప్పుడు కిందన ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇటువైపు ఫింగర్ పెట్టేసి కిందన ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకుంటే ఈజీగా కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇందాక పెట్టుకున్నాం కదా మిడ్ పాయింట్కి మార్కింగ్, కరెక్ట్గా ఆ మిడ్ పాయింట్ దగ్గరే ఈ హుక్ పట్టీ పెట్టేసి, మనం హుక్ పట్టీ మాత్రం వదిలేయం, కాజా పట్టీ వదిలేసి కుడతాం కాబట్టి హుక్ పట్టీ మాత్రము కరెక్ట్గా మార్కింగ్ దగ్గర పెట్టేసి ఇలా కుడుతూ, మనం ఇందాక ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకున్నాం కదా 8.5ది, ఆ కిందది మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఎక్కడ పెడుతున్నాం అనేది చూసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ లూజ్ కొలుసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అనేది ఆర్మ్ హోల్ కుట్టుకుంటూ, హ్యాండ్ లూజ్ ఎంత 5.5కి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలిపేస్తూ ఆ 3 మార్కింగ్లు కలుపుతూ వచ్చేస్తే మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయిపోయినట్టు. ఇటు సేమ్ చేసినట్టే ఈ వైపు కూడా
అంతే వేసుకోవడం సేమ్ మార్కింగ్ పెట్టేసుకున్న ఆర్మ్కే. ఇప్పుడు అనేది ఇక్కడ కాజా పట్టి మాత్రం వదిలేసి కుడతాం చూడండి. కాజా పట్టి మాత్రము వదిలేసి మార్కింగ్ తీసుకోవాలి. మనం ఇందాక పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా, దాన్ని పైన గీసేసాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. అర్థం అవ్వకపోతే అర్థమయ్యిందని చెయ్యండి, అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని చెప్పండి. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈ విధంగా 5.5కి మార్కింగ్ పెట్టేసుకొని ఫినిషింగ్ అనేది ఇలా కుట్టేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ అయిపోయింది కాబట్టి అటు 2 స్టిచ్చెస్ ఇటు 2 స్టిచ్చెస్ వేసేసుకొని ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఇంకా వీటికి డోరీస్ కుట్టేది ఉంది. డోరీస్ కుట్టాక ఫైనల్ లుక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.